ఆ తిట్టిన పర్సన్ దగ్గర నువ్వు పోతున్నావు, పో, మాకేం ఇబ్బంది లేదు. ఖచ్చితంగా పో. తిట్టినోళ్ళు తిట్టించుకున్న వాళ్ళు ఒక దగ్గర ఉండి మాకేం ఇబ్బంది లేదు. ఇద్దరు కలిసి ఉండండి, ఇద్దరు కలిసి చేయండి, మాకేం ఇబ్బంది లేదు. అరే బిర్యానీ తిట్టినావు, అరే బిర్యానీ తిట్టినానికి ఈయనకు బుద్ధి లేదు, తిట్టించుకున్న ఆయనకు బుద్ధి లేదు. ఇద్దరు కలిసి ఒకటవుతారట. ఇది జనాలు చూస్తున్నారు, అందరు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. నువ్వు వేసుంటోనివి, నీ కథ ఏంది అనేది మొత్తం అందరికి అర్థమైపోయింది. భారతీయ జనతా పార్టీలో ఇలాంటి గ్రూప్ రాజకీయాలకు, సొంత నిర్ణయాలకు చోటు లేదు. నువ్వు ఇవ్వడలేకపోతున్నావు, మాకు అర్థమైంది. పోటీ పో, మాకేం ఇబ్బంది లేదు. భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు కుదవలేదు, నాయకులకు కుదవలేదు. ఇంట్లో దీన్ని బయట పనిచేసే కార్యకర్తలం మేము. సో అట్లాంటి కార్యకర్తలను ఆ పార్టీ జోలికి, మా పార్టీ నాయకుల జోలికి ఇబ్బందికరంగా ఉండే మాట్లాడితే కనుక ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెప్తాం. పంజాబ్ విజయ్ కుమార్, జాగ్రత్త, ఖబర్దార్. భారత్ మాతా కీ జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఏపీ నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, రగన్న గారి నాయకత్వం, రగన్న గారి నాయకత్వం. జై శ్రీరామ్. నమస్కారం. అంతపూర్ సోయి లేదా పంజాబ్ విజయ్ కుమార్? నీకు జాగ్రత్త పంజాబ్ విజయ్ కుమార్, నీకు హెచ్చరిస్తున్నాము. నువ్వు పోతా అంటే అన్నీ మూసుకొని పో, మాకు ఇబ్బంది లేదు. ఒకటే ఇబ్బంది, మాకు ఓటు పోతుంది అనుకుంటాం అంతే. నీ వల్ల పార్టీకి ఒక్కనివే వచ్చినావు, ఒక్కనే పోతున్నావు. నీ వల్ల పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు, అట్లా చెప్పి ప్లస్ కూడా ఏం లేదు. అది గుర్తుపెట్టుకో పంజాబ్ విజయ్ కుమార్. ఏమన్నా ఇంకేమన్నా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తే కనుక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊకునే ప్రసక్తి లేదు. ఇన్ని రోజులు పార్టీలో ఉన్నావు కాబట్టి మా పార్లమెంట్ సభ్యులు రగన్న గారు మాకు గైడ్ చేస్తున్నారు, రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు గైడ్ చేస్తున్నారు కాబట్టి మేము, మీరు ఏమి చేసినా, నువ్వు గ్రూప్ రాజకీయాలు చేసినా, నువ్వు ఇబ్బంది పెట్టినా, ఇష్టం వచ్చిన ప్రోగ్రాంలు చేసినా, నువ్వు ప్రోటోకాల్ ఉల్లంఘించినా, పార్టీకి అసౌకర్యం కలిగించినా కూడా వారు మమ్మల్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఆగినాం. లేకపోతే అప్పుడే ఆగే పరిస్థితి లేదు. మాకు చెప్పారు మా గవర్నమెంట్ పార్టీ సభ్యులు, పార్టీ ఫస్ట్, నేషన్ ఫస్ట్, నెక్స్ట్ పార్టీ, తర్వాత మనం అని చెప్పిర్రు. సో ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. నువ్వు నమ్మిన సిద్ధాంతం కోసం మీరు పనిచేయండి అంతే, మిగతా మేము చూసుకుని చెప్పారు కాబట్టి మేము ఆగినాం తప్ప, నువ్వు పార్టీలో ఉన్నావని చెప్పేసి నువ్వేమి అడ్డమైన పనులు చేసినా కూడా మేము ఆగినాం. పోతా అంటే పోయటోని పోవడానికి అన్ని మూసుకొని పోక ఇవన్నీ ఎందుకు నీకు? తీకుంటావా భారతీయ జనతా పార్టీతో? నువ్వు ఇవన్నీ మానేసి నువ్వు పోతా అంటే పో, ఎవరు ఆపేటోళ్ళు లేని నేను. కాబట్టి అవాకులు